ముందుగా మీ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీరంతా రాసేవాళ్ళ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్. ముందుగా మీ అందరిని ఒకటి అడుగుతా, అది నా గురించి మీరు చేయాలి. ఇప్పుడు మీ ఛానళ్లలో హెడ్లైన్స్ స్క్రోలింగ్ లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లో నాకు పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటది, హెడ్లైన్స్ నడుస్తుంటది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండ అని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది, కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళ డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్ కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్ కి బెట్టింగ్ యాప్ కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్ గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్ గా మీరు గూగుల్లోకి వెళ్లి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా మై 11 సర్కిల్, డ్రీమ్ 11, NPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్ కి స్పాన్సర్, మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ కి స్పాన్సర్, IPL కి, NPL ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్, వేరియస్ కబడ్డీ లీగ్ కి, వాలీబాల్ లీగ్ కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్ కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్ గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. ఇప్పుడు లీగల్ యాప్స్ జియో లొకేషన్ లాక్ ఉంటుంది. మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఈ యాప్ A23 యాప్ తెలంగాణలో వాడాలని చూడండి. అది ఓపెన్ కాదు. ఓపెన్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది, ఈ ఏరియాలో మీరు అలౌడ్ కాదు అని. పర్టికులర్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ లీగల్ గా అలౌ చేశాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ లో అలౌ చేయలేదు. సో అది క్లారిఫికేషన్. అవును, థ్యాంక్ యూ. పిలిచారు కాబట్టి మీరు ఏం చెప్పారు? మీ ట్రాన్సాక్షన్ అడిగారా? లీగల్ డబ్బులు తీసుకున్నారా? ఇల్లీగల్ తీసుకున్నారా? అసలు వాళ్ళకి మీకు చెప్పింది వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ డెలిజెన్స్ ప్రకారం కాంట్రాక్ట్స్, యాప్ డీటెయిల్స్, ఏజెన్సీ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. అవి తీసుకున్నారు. దాంతో దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ యూ విల్ గెట్ టు నో. మీ అందరికీ ఫ్యూచర్ లో తెలుస్తుంది. థ్యాంక్ యూ గాయస్. ఇప్పుడు మన దాంట్లో రైటో రాంగో మన దేశంలో డిసైడ్ చేయడానికి సుప్రీంకోర్టు ఉంది, స్టేట్ గవర్నమెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఓకే అంటే మనకు డిస్కషన్ ఉండకూడదు. సో ఐ థింక్ దే ఆర్ ద బాడీస్ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. థ్యాంక్ యూ.